సండే సరిపోదా, ఆదివారం అనే లెవెల్లో మనం ఈ ఆదివారం కోసం అని చెప్పి చాలా రోజులు వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే శనివారం, మంగళవారం, బుధవారం అనుకుంటా ఆకుకూరలు ఏంటిది కూరగాయలు మొత్తం కూడా మా ఆవిడ పెట్టడం జరిగింది. ఎప్పుడు ఆదివారం వస్తావా చికెన్ తిందామని చెప్పి వెయిట్ చేస్తున్నాం. సో చికెన్ తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, కేజీ చికెన్ వచ్చింది. అదే విధంగా మా ఆవిడ రెడీ చేస్తుంది మొత్తం కూడా. సో ఏమేమి ఉన్నాయి మేడం చూడండి. ఉల్లిగడ్డ, మసాలా ఆకులు. ఓకే, ఏం ఆకులు మేడం? మసాలా దినుసులు అట. ఓకే, ఇది మసాలా పౌడరా? మసాలా పౌడర్, మిర్చి పౌడర్, ఆయిల్. సో అదేవిధంగా ఇది ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, మిరపకాయ. ఓకే, సూపర్ గా వంట మాత్రం సూపర్ చేస్తుంది. కానీ ఎప్పుడు సండే వస్తాను వెయిట్ చేస్తున్నాం. ఈ సండే లోపు ఒక్కసారి కూడా చికెన్ తినలేదు. మా బుడ్డి గారికి అయితే చికెన్ కోసం వీడు వంటకు ముందే తిందామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఎవరా వండిన ఏంటంటే మసాలా దినుసులు, ఆయిల్ వేసావా? ఆయిల్ వేసింది, మసాలా దినుసులు వేసింది. నెక్స్ట్ ఏం వేస్తున్నావు మేడం? నువ్వేమన్నా మేము మాత్రం కడుపులో వేసుకుంటాం, వదిలిపెట్టాం. ఉల్లిపాయలు, మిర్చి వేయడం. ఓకే, మిర్చి నాకు కూడా చెప్పండి ఏమైనా వేయాలి, ఎట్లా వేయాలి. అప్పుడప్పుడు నువ్వు లేనప్పుడు ఉపయోగపడుతుంది. సో మిర్చి, ఉల్లిగడ్డ, మసాలా దినుసులు వేసేసింది. సో ఇప్పుడు అల్లం వేస్తావా? ఆగుతాం, నువ్వు చెప్పినప్పుడే వేస్తాం. ఓహో, ఉల్లిగడ్డ మిర్చి ఫ్రై అవ్వాలా? ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలంట ఫ్రెండ్స్. గమనించా, 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత అప్పుడు గుమ్మగుమ్మ వాసన వస్తుంది కదా, అప్పుడే. 2 minutes later. కొద్దిగా పసుపు అంటే ఇల్లు ఉన్నది మొత్తం ఎలా? కొద్దిగా పసుపు, సరిపడేంత పసుపు. ఓకే, సో బాగుంది పసుపు. ఎల్లో అయిపోయింది. ఓకే, రైట్. చికెన్ వేస్తున్నా. ఓకే, చికెన్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే 2 లెగ్ పీసులు, ఒకటి బుడ్డిగాడికి, ఒకటి నాకు. మేడం నీకు కావాలా? 2 లెగ్ పీసులు వేసిన, మిగతా మొత్తం వేసానా? ఓకే, రైట్. లివర్ కూడా ఉందిగా. ఓకే, 5 నిమిషాలు ఉడకాలి. సో 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ అప్పుడు మసాలాలు వేయాలి, ఏమేమి వేయాలో మా ఆవిడ చెప్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ మనం ట్రై చేద్దాం. నెక్స్ట్ వీడియోలో పూర్తిగా వంట నేనే చేస్తా. ఇప్పుడు ఈమె చెప్తున్నా. 5 minutes later. చూద్దాం ఎలా ఉంది. వాసన మాత్రం ఎక్సలెంట్ వస్తుంది. పొగలు మాత్రం సూపర్ గా ఉడికినట్టుంది ఆల్రెడీ పీస్. బుడ్డి చూడరా, వంట నేర్చుకోరా అయ్యా. గుర్తుపెట్టుకో, పెళ్ళి అయితే చాలా కష్టాలు ఉంటాయి. ఇంతే మొత్తం ఎలా? ధనియా పౌడర్ చివరిగా, ధనియా పౌడరా ఎండింగ్ కొటేషన్ ఏంటిది? కోటింగ్. కొత్తిమీర ఇప్పుడు వేస్తా, తర్వాత వేస్తా. కలిపి కొత్తిమీర వేసి దించితే అయిపోతుంది. డాడీ గుర్తుపెట్టుకో. కడగాలి అయితే కొత్తిమీరని. నేను కలుపుతూ ఉంటా, నువ్వు అడుగుతూ ఉండు. ఉప్పు కారం సరిపోయిందా లేదా కావాలనుకుంటే ఇంతేసి అలా మాడి. ఆహా, ఇది మాత్రం చూడాలి కంపల్సరీ. ఉప్పు కారం కలవకపోతే మాత్రం ఇంత కష్టపడేదానికి టైం ఇష్టం. కూర వండుతున్నప్పుడు ఉప్పు కారం కలిసింది అనుకోండి, మనం అంటే తింటప్పుడు కొంతమందికి తగ్గినప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకుంటాం. దానికంటే తక్కువనే వేస్తాం వాస్తవానికి. తింటున్న టైం వేసుకుంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది, కొంచెం ప్రాబ్లం కూడా ఉంటుంది. సో దానికంటే చివరిగా కొత్తిమీర అలా అలా పైనుంచి ఇలా వేయాలంటావు, అంతేనా? ఓకే, గుడి నువ్వు ఎత్తావరా? ఒకటి వేయరా, మీద పట్టుకో, తీసుకొచ్చి ఎట్లా తాగు. ఇప్పుడే వేయరా మంచిగా. ఓకే, రైట్. ఓకే, కొత్తిమీర అయిపోయింది. మళ్ళీ ఏమైనా మూత పెట్టుడా? కలుపుడా? కలిపి మూత పెట్టి 2 నిమిషాల తర్వాత దించుడు, అంతేనా? ఓకే, చాలా సింపుల్ అయిపోయింది.
ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, కర్రీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేశాను. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో మీరు ఈరోజు చేసిన కర్రీ మీ ఓన్గా చేసినా పర్లేదు, మీ ఆవిడ చేసినా, మీ కూతురు చేసినా, మీ మమ్మీ చేసినా, మీరు చేసిన ఈరోజు తిన్న కర్రీ గురించి కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. అందరికి ఆల్ ది బెస్ట్.